దేవుని ఉగ్రత, హెచ్చరిక మరియు రక్షణ. ప్రారంభ ప్రార్థన. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ పవిత్రనామానికి వందనాలు. ఈ సమయములో నీ వాక్యమును ధ్యానిస్తుండగా మా హృదయాలను తెరవండి. నీ ప్రేమను మాత్రమే కాక నీ నీతిని, నీ ఉగ్రతను కూడా గ్రహించి భయభక్తులతో జీవించే కృపను మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఉపద్ఘాతము. మనం తరచుగా దేవుని కృప, కనికరం మరియు ప్రేమ గురించి మాట్లాడుకుంటాం. అది నిజమే, ఆయన ప్రేమమయుడు. అయితే బైబిలు దేవునిని దహించు అగ్ని అని కూడా వర్ణిస్తోంది. ఆయన ఎంతగా ప్రేమిస్తాడో పాపాన్ని అంతగా అసహించుకుంటాడు. అవిధేయులపై ఆయన ఉగ్రత తప్పక వస్తుంది. దేవుడు రోషము గలవాడు. నిర్గమకాండము 25. ఆయన పరిశుద్ధత ముందు ఏ అపవిత్రత నిలువలేదు. దేవుడు తన ఉగ్రతను వెల్లడిపరిచిన సందర్భములు. చరిత్రలో దేవుడు తన ఉగ్రతను ఏ విధంగా ప్రకటించాడో ఈ క్రింది ఉదాహరణలు మనకు హెచ్చరికగా ఉన్నాయి. జలప్రళయం. నోవహు కాలంలో లోకమంతా పాపంతో నిండిపోయినప్పుడు దేవుడు జలప్రళయం ద్వారా లోకాన్ని శిక్షించాడు. కేవలం 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. ఆదికాండము 6-7 అధ్యాయాలు. సొదొమ గొమొర్రాల నాశనం. వారి అతిక్రమమును బట్టి ఆకాశము నుండి అగ్ని గంధకాలను కురిపించి ఆ పట్టణాలను దేవుడు బూడిద చేశాడు. ఆదికాండము 19. హేరోదురాజు అంతం. దేవుని మహిమను దొంగిలించిన హేరోదును దేవుని దూత కొట్టగా పురుగులుపడి అతడు మరణించాడు. అపొస్తలుల కార్యములు 12:20-23. అననీయ సప్పీరాలు. పరిశుద్ధాత్మతో అబద్ధమాడినందుకు వారు తక్షణమే ప్రాణాలు విడిచారు. అపొస్తలుల కార్యములు 5:1-11. దేవుని ఉగ్రత ఎవరిపై వస్తుంది? ఈ కాలంలో కూడా దేవుని తీర్పు ఈ క్రిందివారిపై ఉంటుంది. 1. సత్యమును అడ్డగించువారిపై, దేవుని సత్యాన్ని ఎరిగి కూడా దుర్నీతితో దానిని అణిచివేసేవారిపై. రోమీయులకు 1:18. 2. విగ్రహారాధికులపై, సృష్టికర్తను వదిలి సృష్టించబడిన వాటిని పూజించేవారిపై దేవుడు కోపగిస్తాడు. కీర్తనలు 78, 58 మరియు 59. 3. క్రీస్తును అంగీకరించని వారిపై, కుమారునియందు విశ్వాసముంచని వానిమీద దేవుని ఉగ్రత నిలిచియుంటుంది. యోహాను 3:36. 4. అవిధేయులపై, దేవుని ఆజ్ఞలను బేఖాతరు చేస్తూ తమ ఇష్టానుసారంగా జీవించేవారిపై ఆయన శిక్ష తప్పదు. సంఖ్యాకాండము 16:32-36. ప్రస్తుత కాలం దేవుని దీర్ఘశాంతము. ఇన్ని పాపాలు జరుగుతున్నా లోకమింకా నాశనం కాకపోవడానికి కారణం దేవుని బలహీనత కాదు, ఆయన దీర్ఘశాంతము. మనమిప్పుడు కృపాకాలములో ఉన్నాము. ఎవరూ నశించిపోకూడదని, అందరూ మారుమనస్సు పొందాలని ఆయన ఓపిక పడుతున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3:9. యేసుక్రీస్తు మన శిక్షను శిలువపై భరించినందున ఆయన ద్వారా మనకు ఇంకా సమయం దొరుకుతోంది. రోమీలకు 5:9-11. రాబోవు భయంకరమైన ఉగ్రత. దేవుని కృపను తృణీకరిస్తే రాబోవు తీర్పు అత్యంత భయంకరంగా ఉంటుంది. జీవగ్రంథములో పేరు వ్రాయబడనివారు అగ్నిగుండములో పడవేయబడతారు. ప్రకటన 20:15. జీవముగల దేవుని చేతిలో పడుట భయంకరమైన విషయం. హెబ్రీయులకు 10:31. ముగింపు మరియు హెచ్చరిక. ప్రియ స్నేహితులారా, దేవుడు ప్రేమాస్వరూపి అని నిర్లక్ష్యంగా ఉండవద్దు. ఆయన ఉగ్రతను భరించడం ఎవరితరము కాదు. ఈరోజే సమయం ఉండగానే మన అతిక్రమాలను ఒప్పుకొని క్రీస్తు చెంతకు చేరుదాం. లోకరీత్యా ఉన్న భయాల కంటే ఆ నిత్య నరకాగ్ని భయంకరమైనది. ముగింపు ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీ భయంకరమైన ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మాకు యేసు క్రీస్తు అనే ఆశ్రయపురమును ఇచ్చినందుకు వందనాలు. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ తమ మార్గాలను సరిచేసుకుని మారుమనస్సు పొంది నీ రాజ్యానికి వారసులు అయ్యేలా దీవించండి. మా జీవితాలను నీ చేతులకు అప్పగిస్తూ యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.